ఏదైనా జీవితంలో ఒక పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నప్పుడు నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకు భయం లేదనే ఒక విషయం ఉంటుంది. రెండోది, ఏదైనా ఒక తప్పు చేయాలంటే, ఒక పొరపాటు చేయాలంటే, ఒక పాపాన్ని మన జీవితంలో జరిగించాలంటే దేవుని భయం ఉంటే దానిని మనం జరిగించలేం. యోసేపు తన జీవితంలో ఒక శోధనను ఎదుర్కొన్నాడు. ఏ కారణాన్ని బట్టి ఆ శోధనకు తను లోబడలేదంటే, అమ్మా పొతిఫరు ఉప్పు తింటున్నాను, పొతిఫరుకు దోహం చేయలేను, అది కాదు ఆయన వాడిన మాట. నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఏ విధంగా జరిగించగలను? నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుని దేవదూతల సమూహం నన్ను గమనిస్తూ ఉన్నాను, నన్ను వాచ్ చేస్తూ ఉన్నారు. కనుక నా జీవితంలో ఇలాంటి పొరపాటును ఎలా జరిగించగలననే భయాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ భయం అనే కారణాన్ని బట్టి అక్కడ ఆ శోధనకు తను లొంగలేదు. కాబట్టి దేవుడు తన గ్రాఫ్ని ఎలాగీశాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా వెళ్ళిపోయాడు. ఒకవేళ పొతిఫరుకు తెలియడం లేదులే, ఎవరు నన్ను గమనించడం లేదులే అని ఒకవేళ ఆ పాపానికి లోబడి ఒకసారి ఆలోచించండి. తన జీవితకాలం అంతా పొతిఫరు ఇంట్లో బానిసగా ఉండిపోయేవాడు. మన జీవితాల్లో కూడా అంతే. చాలాసార్లు మన జీవితంలో ఇహలోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవోపడమం వీటికి గాన మనం లోబడిపోయామంటే మనం అక్కడే ఉండిపోతాం. దాన్ని అధిగమించి ప్రభువు కృపను, ప్రభు అందరి భయమును, భక్తిని మనం కోరుకుంటే యోసేపు వలె దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓ చిన్న పాపాన్ని కాదన్నందుకు యోసేపు ఎంత గొప్ప బహుమానం పొందుకున్నాడంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుని బిడ్డలారా, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం మన జీవితాలలో మనము కలిగి ఉందుముగాక. మూడవది, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనము యథార్థవంతులముగా ఉండాలి, యథార్థవంతులముగా మార్చబడాలి. చిన్న చిన్న పాపాలు ఏమిటవి? పెటిషన్స్. పరంగీతంలో మనం చదువుతాం కదా, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. మన ఆత్మీయ జీవితం అనే ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు ఉన్నాయి. ఏమిటా గుంట నక్కలు? చిన్న చిన్న పాపాలు, పెద్దవి కాదు, వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, చిన్న చిన్న పాపాలు. చీటికి మాటికి అబద్ధం ఆడుతూ ఉంటాం. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న విషయాల్లో మోసం చేస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటాం. విశ్వాసులైన వారు ఆఫీసులో మంచి పెన్ చూశారనుకోండి, తీసి తక్కువ బ్యాగ్లో పెట్టుకుంటారు. పెట్టొచ్చు అలాగా? నో. కొంతమంది దేవుని మందిరంలో ఉన్నాయి పట్టుకెళ్తారు. కొంతమంది అక్కడ ఎవరో మర్చిపోయారు ఒకటే బైబిల్. ఆ బైబిల్ ఏమో టేబుల్ మీద ఉంది. ఈయన 2-3 వారాలు చూశాడు, చాలా చక్కగా కొత్త బైబిల్ లాగా ఉంది. ఎవరిదో ఎక్కడ ఉంది కదా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళొచ్చా అలాగా? దొంగతనం. దేవుని బిడ్డలం కదా మనం, దొంగతనం చేయొచ్చా? చిన్న చిన్న విషయాల్లో. యథార్థవంతుల ప్రార్థన. దేవుని బిడ్డలారా, నేను మాట చెప్తాను, మన జీవితాలలో యథార్థత లేకుండా మనం రాత్రంతా ప్రార్థన చేసినా మన ప్రార్థన కప్పు కూడా దాని పైకి వెళ్ళదు. మన పాట పాడుకుంటాం కదా, నీతిమంతుల ప్రార్థన వారు తమల వృక్షము వలె మోహు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోహు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతును. నీ
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందిందు నానే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందిందు నానే నీ దేవుడు. ఏం చేస్తాడమ్మా దేవుడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా నేను నిన్ను వృద్ధి పొందిస్తాను. ఎప్పుడు మన ప్రార్థన నీతిమంతుల ప్రార్థన వలె ఉన్నప్పుడు. మోసాన్ని, అక్రమాన్ని, దుష్టత్వాన్ని, అబద్ధాన్ని, దొంగతనాన్ని మన జీవితంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే యెషయా గ్రంథంలో ఏం చదువుతాం? మీకు నాకు అడ్డం వచ్చినాయి అంట. ఏం అడ్డం వచ్చినాయి? దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనలు నా సన్నిధికి చేరకుండా ఒకటి అడ్డం వస్తూ ఉంది. ఏమిటి అడ్డం వస్తూ ఉంది? దోషం అడ్డం వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? దోషాన్ని ఉంచుకొని ప్రార్థన చేయకూడదండి. దోషాన్ని పరిహరించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా దోషాన్ని క్షమించు నాయనా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది ఏంటి? ఎలాంటి ప్రవర్తన ఏం చేయాలా? దిద్దుబాటు చేసుకోవాలి. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మూడవది, యథార్థంగా ప్రార్థన చేయాలి. నాలుగవది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవాన్ని కనినవాడు దాని వలన ఆనందము నొందును. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము పొందును. మనం నీతిమంతులముగా ఉండాలి. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించగానే కలగదు జనులా. పుత్రుని కనుగొని పొగడగా కొడుకు పుట్టగానే సంతోషం కాదు. ఈ కొడుకు ప్రయోజనకరమైన వాడు కావాలి. తండ్రిని సంతోషపరిచే కొడుకు కావాలి. దేవుని బిడ్డలారా, యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఎవరితో సాక్ష్యం ఇస్తున్నాడు? సైతాన్తో సాక్ష్యం ఇస్తున్నాడండి. నా భక్తుడైన యోబుని గురించి నువ్వు విన్నావా? నీ గురించి, నా గురించి దేవుడు సైతాన్తో ఎప్పుడైనా అలాంటి మాటలు అంటున్నాడా లేదా? మన సైతాను, నా కుమారుడు దేవాన్ని గురించి తెలుసా నీకు? నా కుమారుడు సుధాకర్ గురించి నీకు తెలుసా? నీకు నా కుమార్తె ఏంజల్ గురించి తెలుసా నీకు? సైతాను ఎంత భక్తిగా ఉంటారో, ఎంత నీతిగా ఉంటారో, ఎంత ప్రవర్తన దిద్దుకుంటూ ఉంటారో నీకు తెలుసా అని మనల గురించి దేవుడు చెప్పగలుగుతూ ఉన్నాడా? చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకం మనల్ని చూస్తున్నప్పుడు మనల్ని గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలిగి ఉంటే దేవుని నామానికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావాలు. నీతిమంతులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నీతిమంతులముగా ఉండి మన పరలోకపు తండ్రి హృదయాన్ని మనము సంతోషపరిచే వాళ్ళముగా ఉందుముగాక. ఐదవది, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడువబడిన దానిని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. పరిపూర్ణ కృపతో నీవే స్వాస్యతను కనుపరుచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీవే స్వాస్యతను కనపరచుకొంటివి నీవు.
వినువాబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. వినువాబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడావా గోమా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావా గోమా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పిల్లరా, మన జీవితాలలో అనేక సార్లు మనము విడువబడిన వాళ్ళముగా ఉంటే ఉండొచ్చు కాక దేవుడు ఏం చేస్తాడంటే ఒక వివాహితకు ఉండే దీవెన ఆశీర్వాదాలు మనకు దేవుడు ప్రసాదిస్తాడు. ఇక్కడ సియోను నివాసుల గురించి చెప్పబడిన మాట ఇది. సియోను నివాసుల గురించి ప్రభువు ఆనందిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన విషయంలో ప్రభువు ఆనందించేవాడుగా ఉండునుగాక. 6వ చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీరము విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అంటున్నాడు, ఓ కొలసీలరా, శరీర రీతిగా నేను దూరంగా ఉన్నా, కానీ ఆత్మలో ఎక్కడున్నాను? మీకు దగ్గరగానే ఉన్నా. మీ యోగ్యమైన ప్రవర్తన, క్రీస్తులో మీ స్థిర విశ్వాసం నేను చూసినప్పుడు ఎంతగానో ఆనందిస్తున్నాను. యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉందుముగాక. స్థిరమైన విశ్వాసము కలిగిన వారముగా ఉందుముగాక. ఏమిటి స్థిరమైన విశ్వాసం అంటే? చిన్న చిన్న విషయాలకే దేవుడి మీద అడుగుతాడు కొంతమంది. ఏమండి, నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. గాలి మీద అలిగి ముక్కు మూసుకున్నావు అనుకో, ఎవరికి నష్టం? గాలికి నష్టమా, నీకు నష్టమా? డుబుక్కుమంటావు. 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే చాలంటే డుబుక్కుమంటానికి. అంటే 3 నిమిషాలు కూడా మనం ముక్కు మూసుకోలేము. దేవుని మీద అలగకూడదు. చాలామంది దేవుని మీద అలుగుతారు, అది నీకే నష్టం. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. యోబు భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, శరీరరీతిగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎన్నో శోధనలు. అయినా యోబు భక్తి, యోబు విశ్వాసము ఎలాంటి భక్తి, ఎలాంటి విశ్వాసం? స్థిరమైన విశ్వాసం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి. వాస్తవానికి దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చదువుతూ ఉంటే మనకి ఇచ్చింది యెహోవానే, తీసుకున్నది ఎవరు? సైతాను. కానీ యోబు డిక్లరేషన్ ఏంటంటే, ఒకవేళ సైతాను తీసుకున్నా సరే, నా దేవుని అనుమతి లేకుండా సైతాన్ తీసుకోలేడు. సైతానుకున్న బలం కొంచెమే, నా దేవుడే అనుమతించాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకు. స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉందుముగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హనోకుని గురించి మనం చదువుతాం. హెబ్రీ 11:5లో హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. ప్రతిరోజు హనోకు దేవుడు కలిసి నడుస్తూ ఉండేవాళ్ళు. మొదటి రోజు 1 మైలు, రెండో రోజు 10 మైళ్ళు, మూడో రోజు 100 మైళ్ళు. అలాగ నడుస్తా హనోకును దేవుడు పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా వచ్చారంట. దేవుడు అన్నాడంట, హనోకు ఇక్కడ దాకా వచ్చావు కదా, మళ్ళీ ఏమైనాకి వెళ్తావులయ్యా, రా పోదామని పరలోకానికి తీసుకెళ్ళాడంట. దేవునికి ఇష్టడు. మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఏమి చేయి? మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని యథాతథంగా ఉన్నది ఉన్నట్టు
ప్రభు దగ్గర ఒప్పుకోవడం, దేవునికి ఇష్టడుగా జీవించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. సో ఇక్కడ మనం గమనించే ఆరో విషయం ఏంటంటే, కొలసీలో ఉన్న విశ్వాసుల గురించి ప్రభు సంతోషిస్తున్నాడు. అంటే ఒక విషయం మనం రాసుకోవాలి, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసులను బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనకున్న ఒక పేరు విశ్వాసులం, క్రైస్తవులు అనేది ఒక పేరు. క్రైస్తవులంటే క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళు. సార్ ట్రైన్ లేట్ అయింది, రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, జోబు దొంగలని కనిపించింది. సరే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందో వెళ్ళి చూద్దును. ఒకటి పేరు దావీదు. దావీదులు ఎవరు లేరుగా మన సంఘంలో, దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన పేరు యేసురత్నం అని చెప్పడానికి నాకు కొంచెం భయంగా ఉంది, వాళ్ళ తాతగారి పేరు యేసురత్నం. వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ క్రీస్తు ఉన్నాడా? పాలకూరలో పాలు లేదు, మైసూరు బజ్జీలో మైసూరు లేదు, ఆ నేతి బీరకాయలో నెయ్యి లేదు. క్రైస్తవుల్లో క్రీస్తు లేడు, విశ్వాసంలో విశ్వాసం లేదు. అది మన జీవితం. దేవుడు మన ప్రార్థనలు వినడం వల్ల దేవుని సన్నిధిలో నుంచి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే స్థిరమైన విశ్వాసం లేదు, ఇంకేం లేదమ్మా, యోగ్యమైన ప్రవర్తనలు. 7వది ఇర్మీయా గ్రంథం 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపబలను. అట్టి వారిలో నేను ఆనందించువాడునైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వారిలో నేను ఆనందించుచున్నాను. ఉందా ఆశ? మన పరిశీలనగా తెలుసు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. పరిశీలనగా ప్రభువును అలా వెంబడించే కృపను దేవుడు మనకి చివరికి ఒక మాట చదువునమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేన్ని బట్టి అతిశయించాలండి? ప్రభువును. నీకు తెలుసా, మా విజయవాడలో 4 ఇళ్ళు ఉన్నాయి, అదే ఆయన అతిశయం. తెలుసా, స్పందన మందిరం వాళ్ళందరికంటే కాస్ట్లీ బైక్ ఉంది నాకు, అది ఆయన అతిశయం. నీకు తెలుసా, మా అమ్మ అమెరికాలో ఉంది. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం మనం? ఇవన్నీ అతిశయించే విషయాలే, కాదని అనడం వల్ల. కానీ దేవుని బిడ్డలంగా దేవుడు ఎలా సంతోషిస్తాడంటే మన అతిశయం ప్రభువును బట్టే మనము అతిశయించుదుముగాక. దేవుని బిడ్డలరా, ఇవన్నీ ఈ మనం చెప్పుకున్న 7 ఆత్మ సంబంధమైన లక్షణాలు ఉంటే మనలను బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఒక మాట ప్రభు నాకు జ్ఞాపకం చేసిన, చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన. అక్కడ కొవ్విన మాంసం, మధురమైన ద్రాక్ష రసం ఉంది, కానీ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు. దేవుని బిడ్డలారా, లోకంలో అన్నిటికంటే మిన్నయైన ప్రేమ తల్లి ప్రేమ. మా అమ్మ, నేను పెద్ద కొడుకుని కదా, నన్ను ఎంతో ప్రేమించేది. చిన్నప్పుడు 5 సార్లు పెట్టేది నాకు అన్నం. రోజుకు 5 సార్లు తినేవాడిని. అయితే నేను 5వ తరగతి వరకే, 5th క్లాస్ చదువుకున్న దాకానే మా అమ్మ నాన్న దగ్గర ఉన్నా. 6thకి నన్ను హాస్టల్లో పడేశారు. ఇంక 6th నుంచి నా జీవితం అంతా ఇంక నేనే బతికా ప్రభు కృపలో. మా అమ్మ చనిపోయినప్పుడు నా మనసు చాలా బాధ అయింది, చాలా కష్టమైంది. ఒక 3 నెలలు ఎవరన్నా వాక్యం చెప్పడానికి రండి బ్రదర్ అంటే
ఇప్పుడు కాదులండి తర్వాతని ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకునేవాడిని. అలాంటి సమయంలో ఒకరోజు నెహెమ్యా గ్రంథం నేను చదువుతూ ఉంటే ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు 7 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏంటి? నెంబర్ 1, ప్రవర్తనను దిద్దుబాటు చేసుకోవాలా. నెంబర్ 2, భయభక్తులు కలిగి ఉండాలా. నెంబర్ 3, యథార్థమైన ప్రార్థన ఉండాలా. నెంబర్ 4, నీతిమంతులముగా ఉండాలా. నెంబర్ 5, సియోను నివాసులుగా ఉండాలి. నెంబర్ 6, విశ్వాసులముగా ఉండాలి. నెంబర్ 7, దేవుని యందు అతిశయించాలి. సేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. పాడదామా? యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువేన పరిహారి. శాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మనోవేదన వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి
పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలం